వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. కొన్ని వార్తలు చదువుతాం, మర్చిపోతాం. కానీ కొన్ని ఘోరాలు మాత్రం మన గుండెల్లో సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. పుస్తకాలు మోయాల్సిన చేతుల్లోకి కత్తులు ఎలా వచ్చాయి? గురువును చంపేంత కసి 10వ తరగతి వయసులోనే ఎందుకు? నల్గొండ జిల్లా కొండమల్లెపల్లెలో జరిగిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఇప్పుడు యావత్ సమాజాన్ని నిలదీస్తోంది. ఈ దారుణానికి వడిగట్టింది ఎవరో కాదు, ఆమె వద్దే విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు. అసలు ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? పోలీసులు ఛేదించిన అసలు నిజాలేంటో చూద్దాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, కలలు ఉండాల్సిన 10వ తరగతి వయస్సు. కానీ ఆ ఇద్దరు మైనర్ల మనసులో మాత్రం జల్సాలు, బైకులపై మోజు, డబ్బుపై విపరీతమైన వ్యామోహం విష బీజాలు నాటాయి. స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీసులు 5 ప్రత్యేక బృందాలు 70 సీసీ కెమెరా ఫుటేజ్లను జల్లెడపట్టారు. సెలవుల తర్వాత స్కూల్ కురాని విద్యార్థులపై నిఘా పెట్టగా ఇద్దరు 10వ తరగతి విద్యార్థుల ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. అదుపులోకి తీసుకొని విచారించగా విస్తరిపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. గతంలో హాస్టల్లో ఉన్న ఓ విద్యార్థి బ్యాగులో ఫోన్, నగదు దొరకడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి మందలించి అతడిని డే స్కాలర్ గా మార్చారు. ఆ చిన్న మందలింపే ఆమెపై పగగా మారింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశతో రూపారెడ్డి ఇంట్లోనే దొంగతనం చేయాలని పథకం వేశారు. హత్యకు 5 రోజుల ముందే రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ తో ముఖాలకు మాస్కులు ధరించి ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అయితే అనుకోకుండా మాస్క్ జారిపోవడంతో ప్రిన్సిపల్ గుర్తుపట్టారు. ఎక్కడ దొరికిపోతామా అన్న భయంతో ఆమెపై కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. నిందితుడి వద్ద లభించిన 1,54,000 నగదుపై ఉన్న రక్తపు మరకలు ఫారెన్సిక్ పరీక్షల్లో రూపారెడ్డివేనని తేలడంతో నిందితుల పాపం పండింది. పోలీసులు కేసును ఛేదించారు. చట్టం తన పని తాను చేస్తోంది. కానీ అసలు ప్రశ్న సమాజం ముందే మిగిలి ఉంది. గురువును చంపేంత కసి 10వ తరగతి వయసులోనే ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఆ ఇద్దరు విద్యార్థుల దగ్గర వెతికితే సరిపోదు. మన ప్రతి ఇంట్లోనూ వెతకాలి. మార్కులు తగ్గితే నిలదీస్తున్నాం, ర్యాంకులు రాకపోతే ఆందోళన చెందుతున్నాం. మరి మన పిల్లల నడవడిక మారుతుంటే గమనిస్తున్నామా? వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, విలువలతో కూడిన జీవితాన్ని నేర్పుతున్నామా? పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది కేవలం వాళ్ళ మార్కులు మాత్రమే కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా. రూపారెడ్డి మరణం ప్రతి కుటుంబానికి, ప్రతి పాఠశాలకు ఒక హెచ్చరిక.